हाई फ्रेंड्स वेलकम टू मई चैनल अंदर बागुन्नारा अंडी इवालटी वीडियोलो 38 सैज ब्लौज कटिंग ఈజీగా పర్ఫెక్ట్ గా భుజాలు జారకుండా బాడీకి అద్దే విధంగా ఏ విధంగా కట్ చేసుకోవాలన్నది చూద్దాం రండి। ఇది 38 సైజ్ బ్లౌజ్ అండి। ఒక సిస్టర్ అడిగారు 38 బ్లౌజ్ కటింగ్ చూపించమని। 38 ని ముందుగా రెండు భాగాలు చేశాను, 19 వచ్చింది। 19 ని మళ్ళీ రెండు భాగాలు చేస్తే 9.5 వచ్చింది। ఇలా 4 భాగాలు చేసుకోవాలి। మనకు నడుం లూజ్ ఎంత ఉందో నడుం లూజ్ని 4 భాగాలు చేసుకుంటే 4వ భాగాన్ని మనము నడుం లూజ్ కింద తీసుకోవాలి। చూడండి ఇక్కడ కింద ఫస్ట్ క్లాత్ ని ఈ విధంగా సింగిల్ ఫోల్డ్ లో వేసుకొని ఇక్కడ కింద క్లాత్ సమానంగా ఉండేందుకు ఇలా ఒక లైన్ గీసుకొని ఇది కట్ చేసుకోవాలి। మీరు బ్లౌజ్ పొడవెంత నెక్ పొడవెంత ఏ సైజు ఏది చెప్పలేదు, ఓన్లీ నడుం లూజ్ ఒకటే చెప్పారు। నేను హెవీ నెక్ పెట్టి చూపిస్తున్నాను। మీది షార్ట్ నెక్ అయితే షార్ట్ నెక్ తీసుకొని నెక్ కొంచెం 3 ఇంచులు పెట్టుకోండి సరిపోతుంది। ముందుగా ఇక్కడ ఒక పావు ఇంచు ఖర్చు పెట్టాను, పావు ఇంచు ఖర్చు పై నుంచి 14 ఇంచుల పొడవు పెట్టాను। మీ బ్లౌజ్ సైజ్ మీ బ్లౌజ్ పొడవు ఎంత అన్నది నాకు తెలియదు కాబట్టి నేను 14 ఇంచుల పొడవు పెడుతున్నాను। మీది ఇంకా తక్కువ అయితే తక్కువ తీసుకోండి। ఇక్కడ 14 ఇంచుల దగ్గర ఒక లైన్ గీసుకొని ఖర్చు పావించి పెట్టాను। చూడండి కింద పైన ఖర్చు పెట్టి ఇలా మధ్యలో పొడవు 14 ఇంచులు తీసుకున్నాను। ఇప్పుడు నడుము లూజు 9.5 వచ్చింది మనకి। 9.5 దగ్గర ఒక మార్కు చేసుకొని 1 ఇంచు టక్స్ పెడుతున్నాను, 2 ఇంచులు ఖర్చు పెడుతున్నాను। ఈ విధంగా నడుము లూజ్ వచ్చేసింది। ఇప్పుడు ఇది 14 ఇంచుల పొడవు ఉంది చూడండి। ఈ 14 ఇంచుల్లో 4 ఇంచులు నెక్ పెడుతున్నాను చూడండి। ఇది డీప్ నెక్ పెడుతున్నాను, 10 ఇంచుల పొడవు నెక్ పెట్టాను। ఇప్పుడు మనం ఇది డీప్ నెక్ కాబట్టి 2.5 నెక్ తీసుకోవాలి, 3 ఇంచులు షోల్డర్ తీసుకోవాలి, ఆర్మ్ డౌన్ 6 ఇంచులు తీసుకోవాలి। చూడండి నెక్ షోల్డర్ మొత్తం కలుపుకొని మనకు 5.5 వస్తుంది। అదే షార్ట్ నెక్ అయింది అనుకోండి 3 ఇంచులు నెక్ పెట్టుకోండి, షోల్డర్ 3 ఇంచులు పెట్టుకోండి సరిపోతుంది। ఇక్కడ కూడా 2.5 పెట్టాను। ఈ విధంగా పెట్టుకొని నెక్ వెడల్పు పొడవు ఇలా డబ్బలాగా గీసుకోవాలి। ఇక్కడ షోల్డర్ నుంచి ఆర్మ్ డౌన్ వరకు ఈ విధంగా లైన్ గీసుకొని ఇప్పుడు ఇది మొత్తం కలుపుకొని ఎంత ఉందన్నది చూసుకుందాము। 12.5 వచ్చింది। ఈ 12.5ని ఇక్కడ కూడా మార్కు చేసుకొని స్ట్రైట్ గా లైన్లు గీసుకుందాం। ఇక్కడ ఖర్చు దగ్గర 2 ఇంచులు పెట్టాం కదా ఖర్చు, అక్కడికి కూడా ఒక మార్కు చేసుకొని ఈ విధంగా స్ట్రైట్ లైన్ గీసుకుందాం। ఇది నేను ఎందుకు తీసుకుంటున్నానంటే మనకు లైన్లు స్ట్రైట్ గా ఉండేందుకు, స్ట్రైట్ గా రావడానికని ఈ విధంగా చూపించాను। ఇప్పుడు ఇక్కడ చంక కలిపేసుకుందాము। ఈ విధంగా వచ్చేసింది చూడండి। ఇప్పుడు ఇక్కడ మనం 1 ఇంచు టక్స్ వేస్తాం కాబట్టి చెస్ట్ లూజ్ దగ్గర 1 ఇంచ్ ఎక్స్ట్రా మిగులుతుంది మనకి। లేదు ఇంకా మాది చెస్ట్ లూజ్ ఎక్కువగా ఉంది 40-42 ఉందనుకోండి ఇక్కడ 1/2 ఇంచు పెంచుకుంటే సరిపోతుంది। నేను మాత్రం ఈ విధంగా చూపిస్తున్నాను। ఇప్పుడు చంకలోతు తీద్దాం। షోల్డర్ నుంచి 1.5 కిందికి మార్క్ చేసుకొని ఈ కార్నర్లో క్రాస్గా ఈ విధంగా లైన్ గీసుకొని ఇక్కడ 1.5 పెట్టుకోవాలి। ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నుంచి ఈ 2 ఇంచులు ఖర్చు పెట్టాం కదా అక్కడ నుంచి ఈ 3 మార్కింగ్స్ని కలుపుతూ ఈ విధంగా చంకలోతు తీసుకోవాలి। ఇలా రౌండ్ స్కేల్ పెట్టుకొని ఈ విధంగా చంకలోతు తీయండి, లేదంటే ఈ 3 మార్కింగ్స్ని కలుపుతూ రౌండ్ తీసుకుంటే మనకు చంకలోతు వచ్చేస్తుంది। ఈ విధంగా ఇప్పుడు నెక్ రౌండ్గా తీసుకుందాం ఇలా, అంతే ఈజీగా ఈ విధంగా బ్యాక్ పార్ట్ వచ్చేసింది। బ్యాక్ పార్ట్ని ఈజీగా ఇలా కట్ చేయండి। మీ బ్లౌజ్ పొడవు తక్కువగా ఉంటే ఎంత ఉందన్నది చూసుకొని బ్లౌజ్ని బట్టి బ్లౌజ్ పొడవు ఎంత ఉందన్నది చూసుకొని పెట్టుకోండి। నెక్ షార్ట్ నెక్ అయితే 3 ఇంచులు నెక్ పెట్టుకోండి, షోల్డర్ 3 ఇంచులు పెట్టుకోండి। డీప్ నెక్ అయితే ఈ విధంగా డీప్ ఎంత ఉందన్నది చూసుకొని పెట్టుకొని 2.5 నెక్ పెట్టుకోండి సరిపోతుంది। అంతే భుజాలు జారకుండా ఉంటాయి। ఎక్కువ నెక్ పెట్టామంటే భుజాలు జారుతాయి, షోల్డర్ నిలబడదు కాబట్టి ఈ విధంగా ఈజీగా కట్ చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ వచ్చేస్తుంది। ఈ విధంగా పర్ఫెక్ట్గా కట్ చేసుకోండి సరిపోతుంది। ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసాము, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి। ఇది మనం క్రాస్ కట్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా క్రాస్లో వేసుకొని క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి। క్లాత్ కరెక్ట్గా సరిపోతుందా లేదా అన్నది చూసుకోవాలి। ఫ్రంట్ పార్ట్ వైపుకు కరెక్ట్గా రావాలి చూడండి। ఇక్కడ చంక భాగం వైపుకు కొంచెం తక్కువ వచ్చినా ఏం కాదు, మనము క్లాత్ ఎదురేసుకోవచ్చు। ఇట్లా ఉక్సు బెల్ట్ కాజా బెల్ట్ వైపుకు కరెక్ట్గా సెట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని ఇది ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి। చూడండి ఇక్కడ గ్యాప్ రాకూడదు, కొంతమంది సిస్టర్స్ అడిగారు గ్యాప్ వస్తుందనేసి। ఈ విధంగా క్లాత్ని కరెక్ట్గా వేసుకొని నేను ఫ్రంట్ నెక్ 6.5 పెట్టాను। చూడండి మీ సైజ్ బ్లౌజ్
తీసుకొని నెక్ ఎంత పొడవు ఉందన్నది చూసుకొని పెట్టుకోండి, సరిపోతుంది. ఈ విధంగా పెట్టుకొని ఇలా లైన్ గీసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఈ విధంగా తీసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేద్దాం. చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసేసి ఇప్పుడు ఇక్కడ చంక దగ్గర 1/2 ఇంచు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కు లోతు ఎక్కువ తీసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచు చంక లోతు ఎక్కువ తీసుకోవాలి. ఇలా చూడండి ఈ విధంగా తీసుకొని మీకు ఫ్రంట్ నెక్ ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ పెట్టుకోండి. నేను రౌండ్గా పెట్టాను. చూడండి ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ నుంచి కరెక్ట్గా ఇలా మధ్యలోకి చూసుకొని ఇక్కడ మార్కు చేసుకొని ఇక్కడ ఒక 1 ఇంచు కిందికి పెంచుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ పొడవు. మనకు సైజ్ బ్లౌజ్ లేదు కాబట్టి ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ ఉక్స్ కాజా బెల్ట్ వైపుకు 1 ఇంచు, ఇక్కడ చంక భాగం వైపుకు 1/2 ఇంచు మార్కు చేసుకొని ఈ విధంగా ఇక్కడ నుంచి ఇలా 1 ఇంచుకు కలుపుకొని ఇక్కడ చంక భాగం 1/2 ఇంచు పెట్టాం కదా, అక్కడికి ఈ విధంగా కలుపుకోవాలి. అంతే, మనకు ఫ్రంట్ పార్ట్ పొడవు ఈజీగా ఇలా సైజ్ బ్లౌజ్ లేకపోయినా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కు టక్స్లు వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్లు చిన్నగా, ఫ్రంట్ పార్ట్ యొక్క వెడల్పు చిన్నగా ఉంటుంది కాబట్టి ఇక్కడ 1/2 ఇంచు పెంచుకొని చంక భాగంలోనికి కలిపేసుకోవాలి. పైన చంక దగ్గర పెంచొద్దు, ఇక్కడ కింద పెంచుకొని చంకలోకి కలిపేసుకుంటే సరిపోతుంది. అంతే, ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ఈజీగా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఈజీగా ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేసింది. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మనం ఏ కొలతలు తీసుకుంటున్నాం అన్నది గుర్తుంచుకొని ఈజీగా బ్లౌజ్ కటింగ్ చేసుకోండి. మీకు ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూడండి ఈ విధంగా ఈజీగా కట్ చేసుకోవాలి. వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళకు కూడా చాలా ఈజీగా క్లియర్గా అర్థమవుతుంది. అర్థం కాకపోతే నాకు కామెంట్లో చెప్పండి, నేను మళ్ళీ వీడియో చేస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈజీగా ఫ్రంట్ పార్ట్ను బ్యాక్ పార్ట్ వచ్చేసాయి. ఇలా పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు ఈ ఫస్ట్ మనం సింగిల్ ఫోల్డ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ కోసం డబల్ ఫోల్డ్ ఈ విధంగా వేసుకోవాలి. 4 లేయర్లు వచ్చే విధంగా ఇలా వేసుకొని ఇక్కడ కింద ఒక 1/2 ఇంచు ఖర్చు పెడుతున్నాను. చూడండి ఈ విధంగా 1/2 ఇంచు ఖర్చు పెట్టుకొని ఈ లైన్ పై నుంచి నేను హ్యాండ్ పొడవు 10 ఇంచులు తీసుకుంటున్నాను. మీరు స్లీవ్స్ అయితే 5 ఇంచులు 6 ఇంచులు 5 ఇంచులు 4 ఇంచులు ఉంటే అదే విధంగా తీసుకోండి, పర్లేదు. చూడండి ఇవే కొలతలతో చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 10 ఇంచుల దగ్గర మార్కు చేసుకొని ఇప్పుడు హ్యాండ్ డౌన్ 3/3 ఇంచు తీసుకుంటున్నాను. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 3/3 ఇంచు తీసుకొని ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు మనకు చంక లూజు చూసుకునేందుకు సైజ్ బ్లౌజ్ లేదు కాబట్టి మనకు నడుము లూజు 9.5 వచ్చింది కాబట్టి సైజ్ బ్లౌజ్ లేకపోతే అదే 9.5 చంక లూజు తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజు 7 ఇంచులు పెడుతున్నాను. 6.5 అయితే 6.5 పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ 1 ఇంచు పెట్టుకొని ఈ 1 ఇంచు నుంచి క్రాస్గా ఇలా లైన్ గీసుకోవాలి. ఇక్కడ లూజ్ ఎంత ఉందో అక్కడ వరకు ఈ విధంగా లైన్ గీసుకొని హ్యాండ్ లూజ్ వరకు లైన్ గీసుకొని ఇప్పుడు షేప్ కరెక్ట్గా వచ్చే విధంగా ఇలా రౌండ్గా తీసుకొని ఇక్కడికి రాగానే కొంచెం డౌన్ చేసుకొని ఈ విధంగా తీసుకోవాలి హ్యాండ్ని. అంతే, ఈజీగా ఇలా హ్యాండ్ కటింగ్ చేసుకోండి. మీకు ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. కొత్త వాళ్ళకైతే చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా హ్యాండ్ కటింగ్ వచ్చేసింది. హ్యాండ్ లోతు ఏ విధంగా తీయాలో చూద్దాము. ఇప్పుడు మనకు హ్యాండ్కి ఖర్చు ఏమీ ఎక్స్ట్రా పెట్టలేదు, కరెక్ట్గా చంక లూజ్ ఎక్కడికి ఉందో అక్కడికి వచ్చింది. అక్కడ నుంచి ఈ విధంగా 1 ఇంచ్ వరకు మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్కు చేసుకొని ఆ మార్కు నుంచి కిందికి ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్కు చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్ నుంచి 1/2 ఇంచ్కి ఈ విధంగా లోతు తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ చంక లూజ్ ఎక్కడికి ఉందో అక్కడికి ఈ విధంగా లోతు తీయాలి. మనకు ఖర్చు ఏమీ లేదు, ఖర్చు ఎక్స్ట్రా మనము జాయింట్ చేసుకోవాలి క్లాత్ని. చూడండి ఇదంతా హ్యాండే, హ్యాండ్కి ఖర్చు ఏమి మనం పెట్టుకోలేదు, ఎక్స్ట్రా క్లాత్ని మనము జాయింట్ చేసుకోవాలి హ్యాండ్కి. ఈ విధంగా చంకలోతు తీసుకోవాలి. పై 2 లేయర్లకు మాత్రమే చంకలోతు తీయాలి, కింది లేయర్లకు తీయొద్దు. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్లకు మాత్రమే చంకలోతు తీస్తాము, బ్యాక్ పార్ట్ వైపుకు వేసేదానికి చంకలోతు తీయొద్దు. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేద్దాము. ఇక్కడ ఒక లైన్ గీస్తున్నాను స్టార్టింగ్లో. ఈ లైన్ పైకి ఈ లైన్ దగ్గర 3/3 ఇంచు దగ్గర మార్కు చేస్తున్నాను. ఈ లైన్ నుంచి లోపలికి
3.25 ఇంచు దగ్గర మార్కు చేసుకోవాలి. షేప్ బెల్ట్ పొడవు 11 ఇంచులు పెడుతున్నాను. ఈ లాస్ట్కి 11 ఇంచులు పెట్టిన దగ్గర 2.25 ఇంచు పెట్టుకోవాలి. ఇక్కడ 2.5 పెట్టుకొని ఈ విధంగా ఇక్కడ నుంచి ఇలా 2.5కు కలిపేసుకొని ఇక్కడ లాస్ట్కి 2.25 ఇంచు పెట్టాం కదా, అక్కడికి ఈ విధంగా లైన్ గీసుకొని ఇలా షేప్ బెల్ట్ తీసుకోవాలి. అంత ఈజీగా ఈ విధంగా షేప్ బెల్ట్ వచ్చేసింది చూడండి. ఇలా ఈజీగా షేప్ బెల్ట్ కట్ చేసుకోండి. మనము ఫ్రంట్ పార్ట్లకి ఉక్సు కాజా బెల్ట్ వేస్తాం కదా, అది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. షేప్ బెల్ట్ వచ్చేసింది. మనకు నెక్ దగ్గర మిగిలిన క్లాత్ని ఈ విధంగా తీసుకోవాలి. ఉక్సు కాజా బెల్ట్కి ఇది అవసరం అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బ్యాక్ బెల్ట్ కోసమని మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు సైడ్కి క్లాత్ మిగులుతుంది కదా, ఆ క్లాత్ని ఈ విధంగా 1.5 ఇంచు వెడల్పుతోటి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుంటే మనకు నడుం బెల్ట్ కూడా వచ్చేసింది. ఈజీగా ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ చేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. హ్యాండ్స్ కూడా ఈ విధంగా కట్ చేశాను చూడండి. షేప్ బెల్ట్, ఉక్సు కాజా బెల్ట్, నడుం బెల్ట్ కూడా వచ్చేసింది. మెడపట్టి ఒకటి మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.